కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే నటుడు ప్రకాష్ రాజ్ ఆయన కూడా నిర్మాతల సెక్టార్లో ఉన్నారు. వాటికి సంబంధించిన ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పోసాని కృష్ణమూర్తి, అలాగే ఎవరైతే అగ్ర నిర్మాతలు మనం చూస్తూ ఉంటామో దిల్ రాజు, నాగవంశీ, వీళ్ళు శ్రవంత్ రవికిషోర్, ఇలా నిర్మాతలకు సెక్టార్కి సంబంధించిన సభ్యులందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి తమకు అనుకూలంగా సెక్టార్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి, తమకే సపోర్ట్ చేయాలని చెప్పేసి ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలోనే ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్న విజువల్స్లో ఉదయం నుంచి కూడా దాదాపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ఇక్కడే ఉండి టోటల్ ఈ ఎన్నికలకు సంబంధించిన సరళీనాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయన కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరపున ఆయన ఇక్కడే ఉంటూ కూడా వచ్చే సభ్యులందరికీ కూడా ఓటు హక్కు వినియోగించాల్సింది కూడా ఆయన తన వంతు ప్రచారం కానీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఇరు ప్యానెల్స్కి సంబంధించిన సభ్యుల మధ్య కొంత వాగ్వాదం నడిచింది. ముఖ్యంగా మన ప్యానెల్ సభ్యులు చనిపోయిన ప్రొడ్యూసర్స్ యొక్క ఓటింగ్ను కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. ఇలా ఒక అక్రమంగా ఈ ఓటింగ్ కొంతమేర జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆయన తీవ్రమైన ఆరోపణలు చేయటం, యలమంచిలి రవిచంద్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరి గొడవ జరుగుతూ ఉంటే దిల్ రాజు వచ్చి ఈ గొడవను సర్దుమణిగే ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే అంటే కొంతమేర చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొనడం అనేది కామను. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా అదే ఇరు ప్యానెల్ సభ్యుల మధ్య కొంతమేర ఈ ఘర్షణ వాతావరణం నడిచింది. అశోక్ కుమార్కి మీకు చిన్నపాటి ఘర్షణ అంటే ఏంటి, ఆరోపణ ఏంటి, మీరు ఏమంటున్నారు? ఆయనతో నాకేం లేదండి, ఎవరి ఎలక్షన్ వాళ్ళు చేసుకోవాలి అంతే కదా అని చెప్పి కామన్గా మాట్లాడుతుందంటే అది అందరికి వర్తిస్తుంది కదా. సినిమాలు తీయండి అంటే ఆయన చెప్పేది ఏంటి మాకు తెలియదా, అది నేను అన్నాను. ఇప్పుడు ఆయన ఏదో ఆయన చెప్పుకోవాలి కానీ అందరికీ ఆయన ఏదో చెప్పినట్టే సినిమాలు తీయండి అంటే మాకు తెలియదా, సినిమాలు తీసేది తెలియదు. అంటే మీరు ఎవరో మెంబర్స్ చనిపోయిన వారి ఓట్లు కూడా వాడుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణ చేశారు. అది ఆయన్నే అడగండి, నాకు తెలిసి అయితే జరగలేదు. ఆయన ఈ ఎలక్షన్ టైంలో ఏదేదో చెప్తుంటాడు ఆయన. సో ఇది అంటే రవిచంద్ చెప్తూ ఉన్నారు. సార్ అశోక్ కుమార్ గారు, ఎలా జరుగుతుంది మీరు ఈ ఎలక్షన్ జరగాలని చెప్పేసి పోరాటం చేశారు, ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది, కొద్దిసేపటి క్రితం ఒక ఆరోపణ చేశారు, ఏంటండి ఎగ్జాక్ట్? అంటే సార్ ఎలక్షన్ కావాలని కోరుకున్నాం, డెఫినెట్గా వచ్చింది. ఎలక్షన్ కావాలి అడగమన్నాళ్ళు వేరే వెళ్ళారు, అదేం ప్రాబ్లం లేదు, ఎవరైనా దేనికైనా కోరుకోవచ్చు. బట్ ఏమైపోయిందంటే ఎక్కువ చేసి ప్రాపగాండా చేస్తే కొంతమంది ఏంటి ఇది ఇంత చండాలంగా ఉంది అనే కూడా ఫీలింగ్ అయింది. చాలామందికి ఫోన్ చేస్తే ఏం సరే ఇది అనేది, అది రివర్స్ అయిందేమో అని నాకు చిన్న డౌట్ ఉంది. అయితే బట్ చలికాలం కాబట్టి స్లోగా వస్తారు, ఇంకా వీ హ్యావ్ టు సీ. బట్ ఇది లేదు, ఇప్పుడు ప్రతి ఓటర్కి ఏముంటుంది, 60 మంది 70 మంది మెసేజ్లు వేసి రోజు కుమ్ముతూ ఉంటే ఇడితే ఇంత మనం మనం ఇది కాదు కదా, మనకి తెలివి ఉంది, మనకి ఎవరికి వేయాలో తెలుసు. ఈ రకంగా ఏంటి అనేది కూడా ఒక రకమైన యాంటీ వచ్చింది. బట్ పోలింగ్ సరళిని బట్టి కానీ చెప్పలేము. ప్రస్తుతానికైతే నిదానంగా వస్తుంది సార్, చూడాలి. అంటే జనరల్గా చలికాలం ఒకటి, దానివల్ల కొంచెం డిలే ఉంది. బట్ లెటర్స్ వెయిట్ 10 o'clock అయినాక కొంచెం స్పీడ్ అవుతుంది అని అనుకున్నా. కానీ కొంత ఓవర్ పబ్లిసిటీ కూడా ఎగనెస్ట్ అవుతుందేమో అని నా డౌట్గా ఉంది. అంటే మీరు ఒక ఆరోపణ చేశారు, మెంబర్స్ ఓటింగ్ విషయంలో చనిపోయిన వారు కూడా ఓట్లు కూడా కరెక్టే సార్, అది ప్రూఫ్ తీశారు, అది మేము కూడా తీలా. మన ఎవరు మోహన్ గౌడ్ వాళ్ళు చెక్ చేశారు, మాకు ఇలా జరుగుతున్నాయి, దొంగ ఓట్లు జరుగుతున్నాయి అని తీసే స్లిప్ కూడా తీసుకొనే మాట్లాడతారు. అది ఎవరు చేస్తారు, మేమైతే చెయ్యం. ఎవరో చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అది వాళ్ళ విజ్ఞతకి. అప్పుడు ఇదేంటంటే ఇది ఫర్దర్గా కాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పాను, లేకపోతే చెప్పేవాడిని కాదు. ఎందుకంటే మన పరువుని రోడ్డు మీద వేయండి, నాకు నా బ్యాలెన్స్ ఉంది. కానీ ఇది అన్నప్పుడు ఒక చురుకంటే నాకు చురుకు వస్తుంది కదా, మాట్లాడాల్సి వచ్చింది. అంతేగాని మేము ఏదో డిగ్రేడ్ చేయడానికి కాదు, అది జరిగింది, ప్రూఫ్ కూడా ఉంది, తీసుకున్నాం. రికార్డెడ్ ప్రూఫ్ ఎవరు తీయలేరు కదా. ఇదంతా కూడా ఎలక్షన్ అయిన తర్వాత దీని గురించి ఉంటాను. అది అంటే ఫర్దర్గా ఇది కాకుండా ఇవాళ యాక్చువల్గా ఫోటో షూట్ పెట్టమన్నాను. ఇక్కడ కెమెరా ఒకటి పెట్టండి, వచ్చే వాళ్ళు ఆ కార్డుతో పాటు ఫోటో తీసుకుంటే రేపొద్దున ఎవరు తప్పని చేసి వాళ్ళని చేద్దామని, అది వాళ్ళు పెట్టలేకపోయారు. నేను యాక్చువల్గా ఫోటో అది కూడా పెట్టుకున్నాను, వచ్చిన ప్రతి ఒక్కరిది ఫోటో కార్డుతో అక్కడ పైన ఎంట్రీలో. అప్పుడు ఈ వెల్ప్రెషన్ ఉండదు. తర్వాత ఫేసెస్ కూడా కొంచెం మార్పులు వస్తున్నాయి. ఓల్డ్ పాత ఇస్తున్నారు, ఇవ్వమంటే ఎవరు ఇవ్వట్లే. ఎలక్షన్ తర్వాత ఎవరు పట్టించుకోము. ఇప్పుడు వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ కొడుకు వచ్చేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి వస్తున్నారు, ఆయన లేరు. సో అది రైట్. సో ఇది అంటే చూస్తూ ఉన్నాం కదా, కొంత ఎలక్షన్కి సంబంధించి ఫోటోలు అనేవి క్లారిటీగా లేకపోవటం, కొన్ని చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కూడా ఈ ఓటింగ్ అనేది జరుగుతుంది, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మాకున్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత వాటి గురించి మేము మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికైతే పోలింగ్ అనేది మందకొడిగా సాగుతుంది. తాము అనుకున్న రీతిలో ఓటర్స్ అందరూ కూడా వచ్చి
ఈ ఫస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో 8 to 9 అవర్లో పెద్దగా తమ ఆశించిన రీతిలో జరగలేదు. బట్ సమయం గడిచే కొద్దీ ఓట్ల సరళి అనేది పెరుగుతుంది, ఓటింగ్ సరళి అనేది పెరుగుతుంది, పర్సంటేజ్ పెరుగుతుంది. తాము ఆశించిన రీతిలో అయితే ప్రస్తుతానికి లేదు. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. అధిక పబ్లిసిటీ అనేది ఈ ఎలక్షన్కి సంబంధించి జరగటం అనేది కూడా వారి నుంచి వినిపిస్తున్నమాట. మరి చూడాలి, 1 o'clock దాకా సమయం ఉంది. ఎంతవరకు ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడు 60-70% ఓటింగ్ పోల్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఈసారి జరుగుతున్న ఎలక్షన్లో ఎంతవరకు అది అవుతుంది, ఎవరి పక్కన ఓటర్స్ యొక్క సపోర్ట్ నిలుస్తుంది అనేది మాత్రం